మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ వచ్చినందుకు నాటాకి? చాలా హ్యాపీగా ఉందండి. అంటే మన కల్చర్ని ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా బాగా నేర్పిస్తున్నారు ఇలాంటి ఈవెంట్స్ వలన. సో వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. సో మీతో పాటు ఎంతమంది వచ్చారు? ఇది ఫస్ట్ టైమా మీ అంటే పార్టిసిపేషన్ ఎలా ఫీల్ అవుతుంది? నేను కమ్ ఫోర్ ఇంత ముందు కూడా ఒక ఈవెంట్కి వచ్చాను. దిస్ సెకండ్ టైం ఐమ్ హియర్ డలాస్లో అనమాట. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అప్పటికి ఇప్పటికీ చూస్తే ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యారు కూడా. అరేంజ్మెంట్స్ కానీ అన్ని చాలా బాగా చేశారు. లాట్ ఆఫ్ అదర్ పీపుల్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు, లైక్ వరుణ్ తేజ్, నేను, ప్రవీణ్, పృథ్వీ గారు, ప్రణీత. సో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. అండ్ ఇట్స్ గోన్ ఈవెంట్ ఇంకా ఒక 2 days జరుగుతుంది, 28, 29th కూడా. ఐ హోప్ ఎవ్రీబడి ఓవర్ హియర్ వుడ్ కమ్ ఫర్ దిస్ ఈవెంట్. సో ఇది నాట 3 రోజుల పండగ. సో ఈ రోజు మొదటి రోజు. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ మిగతా కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి. తెలుగు ఫుడ్. సో ఎవరైనా ఇంట్లో కొద్దిగా బోర్ పెట్టినప్పుడు ఇక్కడ వచ్చి తినచ్చు. తెలుగు వాళ్ళు చాలా బాగా మేము కుక్ చేశారు. సో మీ నెక్స్ట్ మూవీకి కానీ ఇక్కడ తెలుగు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ సందేశం కానీ ఏంటి? నా మూవీస్ ఎప్పుడు ఇక్కడ చాలా బాగా చేసినాయండి. కంపేర్ టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూసుకుంటే నాది ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుండదు అనమాట. ఐ ఆల్వేస్ ట్రై టు డూ సమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్, హీరోయిక్ బేస్డ్ ఫిల్మ్స్ అట్లాంటి నేను ఎప్పుడు చేయలేదు. సో అది అందుకని ఇక్కడ బాగా యాక్సెప్ట్ చేశారు. ఐఎమ్ హ్యాపీ దట్ దే విల్ కంటిన్యూ దట్ సపోర్ట్ బీయింగ్ గెటింగ్. ఎన్ఆర్ఎల్కి మీరు ఇచ్చే సలహా లాస్ట్? దే వాచింగ్. మన తెలుగుదనం అనేది మర్చిపోకుండా, తెలుగు కల్చర్లు మర్చిపోకుండా మన పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయగలిగితే కనుక చాలా బాగుంటుంది.